పచ్చడి పెడతారు. కానీ వీళ్ళు పెళ్లి సంబంధం పెట్టారు. అసలు ఆ పెళ్లి జరిగిందో లేదో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. ఒక తండ్రితో వేయాల్సిన స్టెప్పులేనారా ఇవి? అంటే నాకు క్రాంతి డాన్స్ మాస్టరు ఇలాగే నేర్పించాను అన్న స్టెప్. ఏయ్ ఆపరా రే. నిన్న నీ ఫ్రెండ్తో నీకు గొడవ అయిందంట ఏంట్రా? అదే వీడియో కాల్ చేశానని గొడవ అయిందిలే నాన్న. వీడియో కాల్ చేస్తే గొడవటం ఏంట్రా? అంటే నేను ఫస్ట్ నైట్ రోజు వీడియో కాల్ చేస్తాడా? నేను వెళ్ళి డోర్ కొట్టాను అన్న, తీయట్లేదనే వీడియో కాల్ చేశాను. రే ఎదురింటి సొప్పని చూసి నేర్చుకోరా. నాకు నేర్చుకోవాలని ఉంది నాన్న, కానీ ఆవిడ అది కాదు. మన ఇంటి పని మనిషి ఉందా, వాళ్ళ కూతురు నిన్నటికి నిన్న నీటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాయని చెప్పి గుడ్ న్యూస్ చెప్పిందిరా. మొన్నటికి మొన్న డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చాయని చెప్పి గుడ్ న్యూస్ చెప్పిందిరా. ఈసారి ఓ పని చేయనా, ఆ పని మనిషి కూతురు నువ్వు లేనప్పుడు మన ఇంటికి రమ్మను. దేనికిరా? మీ ఇద్దరం కలిపి నీకు గుడ్ న్యూస్ చెప్తాను అన్న. ఏంట్రా అది? నాన్న టాటూ నాన్న. ఎవరిదిరా టాటూ? హీరో ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ దా? నీకు చిన్నప్పుడు చీవిడి చీదింది ఎవడరా? నువ్వే నాన్న, నువ్వే. చిన్నప్పుడు డ్రాయర్ వేసింది నువ్వే నాన్న. అంతెందుకు, నీకు చిన్నప్పుడు నాన్న నాన్న కడిగింది ఎవడరా? నాన్న. ఇప్పుడు చెప్పరా, నీ హీరో ఎవరు? ఎన్టీఆర్ నాన్న. నువ్వు మారవరా. నీకు ఈ ఉగాది నాడు కొత్తగా పెళ్లి చేయబోతున్నా. పారా నా చెల్లి, నువ్వేంటి అటుపక్క పోతున్నావు? నమస్తే అండి, ఇది నా చెల్లి. ఇది నా చెల్లి. అన్నయ్య నేను అప్పుడే చెల్లించేశారా? నాకు అదే డౌట్ ఉందయ్యా. ఎప్పుడు జీవన్ జీవన్ అంటుంటారు కదా, అదిగో ఆయనే జీవన్ గారు. ఏమైనా అడగాలనుకుంటే అడిగేసేయండి. కిట్లో ప్రాక్టీస్ అయిన అడగండి. మీరు పర్సనల్లీ అడిగారు అనుకో, ఆయన రెచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అన్నయ్య అమ్మా, అక్కడ కూర్చుంది ఎవరు? జ్యోతి అమ్మా. వెలిగిస్తుందా? వాళ్ళ ఆయన జీవితం ఆర్పేస్తుంది. చెల్లెమ్మా నిజం చెప్పు, నువ్వు నా పెద్ద చెల్లివి కాబట్టి నిన్నే అడగాలనిపిస్తుంది. నేను యాక్టర్ అవుతానా? అన్నయ్య ఒక మాట చెప్పనా, ట్రాక్టర్ నడిపేవాడు కొడుకు యాక్టర్ అవుతాడేమో గానీ దొంగ కొడుకు మాత్రం దొంగ నా కొడుకే అవుతాడు. అన్నయ్య నీ నోట్ల మన్ను వయ్యా. అన్నయ్య మమ్మల్ని అందరు మొగాలు చూడాలంటే ఏం చేయాలన్నయ్య? అందరు మగాళ్ళు మిమ్మల్ని చూడాలంటే మీరు ట్రాక్టర్ ట్రక్కి ముగ్గురు మూడు పక్కల నుంచొని నా పేరు కోమలి, ముద్దు పేరు నెమలి అని డాన్స్ చేస్తే చెల్లమ్మ చూసుకోండి. ముసలితో పాటు మగాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తారు. అన్నయ్య అమ్మ, అన్నయ్య అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడతావా? అబ్బో, చెల్లెలు మాట్లాడినప్పుడు లేదమ్మా. అయినా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. జీవన్ గారు నిన్నేమో నాకు లిప్స్టిక్ ఇచ్చారన్నయ్య, నాకేమో పర్ఫ్యూమ్ ఇచ్చాడు, నాకేమో పూలు ఇచ్చారన్నయ్య. చాలా పెద్ద మనసు. మీ దగ్గర ఏమీ లేదో తెలుసుకొని అవే మీకు కొనిస్తున్నాడు. ఇంకా గొప్ప మనసు, మనకి ఇల్లు కూడా లేదు కదమ్మా, అందుకే స్థానం ఇద్దామని పిలిచాడు. నాకెందుకో అలా అనిపించట్లేదన్నా. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలుసు. నేను కవరప్ చేయలేక చేస్తుంటే నువ్వు మళ్ళీ దాని గురించి వివరిస్తావు ఎందుకు? చెల్లమ్మా ఏంటి ఇంత నుంచి హుక్ స్టెప్లు వేస్తున్నారు? అంటే పెళ్లి చూపులు కదా అన్నయ్య. సిగ్గుపడుతున్నావా? ఏ ఏ ఏ చెల్లి, ఒకసారి సిగ్గుపడి చూద్దాం. చెల్లమ్మా అబ్బాయి వచ్చేస్తున్నాడంట, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఇంకోసారి సిగ్గనకమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే గణేష్ నాన్న, ఇదేరా పెళ్లి వాళ్ళ ఇల్లు. అబ్బా చాలా బాగుంది నాన్న. కళ్ళజోడు తీసావా లేకపోతే నువ్వు బాగుండేవాడి కాదు? నాన్న ఏంటి బావా మరి పెళ్లి చూపులు అని చెప్పాక కూడా ఇంత ఆలస్యంగా వచ్చేలా బావా? చెప్పాలి కదా బావా. బావా ఈడు నా కొడుకులా కనిపించిన ఈ స్కిట్కి నేనే కదా బావా? స్కిట్ వరకే అయితే ఓకే బావా. నా చెల్లెలు బావా. బాగున్నారు బావా. ఇంతకీ ఎవరు దీంట్లో పెళ్లి కూతురు? ఇదే. నువ్వు పక్కకు వచ్చే బావా, మీ చెల్లితో సరసం ఆడుకుంటా బావా. చలాకి. ఇంతకీ మన పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? అన్నయ్యని అడిగి చెప్పాలి. అవునా? సర్లేగానే మన ఇద్దరం కలిపి అలా పార్క్కి వెళ్దామా? అన్నయ్యని అడిగి చెప్పాలి. ఇంతకీ పిల్లలు నువ్వు కంటావా మీ అన్నీ కంటాడా? అన్నయ్య నేనే. బావా బావా నీ చెల్లి నాకు ఓకే, తాళి కట్టేస్తాను నేను. నాన్న కట్టేరా తాళి. బావా
ఏంటి బావా వాంతి చేసుకుంటుంది? నాకు కూడా డౌటే బావా, ఆ? తెలీదు. ఏంటి తెలియదురా. బావా నీకు దండం పెడతాను, మా చెల్లిని పెళ్లి చేసుకో బావా. ఏంట్రా చేసుకునేది? నాన్న ఎవడో బిర్యానీ తింటే దానికి నేను రేటింగ్ ఇవ్వాలంట. ఇవ్వురా, తప్పేముంది? బిర్యానీ చాలా బాగుంటుంది. అది కాదు నాన్న, నీకు అర్థం కావట్లేదు. ఎవడో ఎగ్జామ్ రాశాడు, దాని రిజల్ట్ నేను చెప్పాలంట. పాస్ చేయి బావా. ఇద్దరం కలిసి పాస్ అయిపోదాం. ఎవరు? నేను చాలా మంచిదాన్ని అన్నయ్య. ఆ విషయం నాకు తెలిసి వీడికి తెలియదు కదా. బిర్యానీ ప్లీజ్. నాన్న మనం వెళ్ళిపోదాం పద. నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. పెద్ద చెల్లి ఏదో తెలియకుండా పెద్ద తప్పే చేసింది, రెండో చెల్లి మాత్రం మంచిది బావా. అది చూడు, ఆ సిగ్గు చూడు. అన్నయ్య నేను వెళ్ళిపోతా. వెళ్ళిపో బావా. బావా. ఇంకా లేట్ చేయకుండా బావా. డైరెక్ట్ తాళి కట్టేస్తుంది. సూపర్ బావా. నువ్వు ఇటు వచ్చి. ఏదో చిన్నపిల్ల ఏమీ తెలియదు బావా, దానికి ఏమీ తెలియదు. ఏమీ తెలియదు బావా. ఈ ఎన్ని ఏళ్ళు? 5. తెలిసింది కదరా, తెలిసింది కదరా. పంచులు చెప్పు, ఈ మాత్రం బాగానే చదువుతావు. నాన్న బావా ఇది వర్కౌట్ అవ్వదు. వద్దు, వెళ్ళిపోదాంపా. బావా నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. చిన్న చెల్లి కూడా తప్పు చేసింది, నువ్వు వెళ్ళు. మూడో చెల్లి బంగారం బావా. అంతే అంటావా? మొత్తం బంగారం మొత్తం అంటిపోయినట్టుంది. అవన్నీ రోల్డ్ గోల్డ్. గోల్డ్ కానీ మీ చెల్లి మాత్రం చైనీస్ దానిలో భలే ఉంది. తాళి కట్టేస్తా ఇంకా లేట్ ఓకే చేయను. బావా, ఓకే సూపర్. కదా. ఒరే బావా, ఏంద్రా ఇది? మీ పెద్ద చెల్లి పక్కనకి ఎక్కింది, రెండో చెల్లి వెనకకి ఎక్కింది, ఇది మాత్రం మీదనకి ఎక్కిందిరా అలవా బావా. నా చెల్లి బావా. ఒరే నాన్న ఇట్రా, నువ్వు పక్కెళ్ళు. నాన్న నన్ను పెళ్లి చూపులు తీసుకొచ్చింది ఎవడు? నేను. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది ఎవడు? నేను. కొట్టాల్సింది అవన్నీ నన్ను. బావా బావా ప్లీజ్ బావా, చివరి చెల్లి వద్దురా. చేసుకో బావా. నోర్వే చంపేస్తా. చైనీస్. ఏ నానా, ఈ జన్మకి కాదు, ఏ జన్మకి అవ్వదు చెల్లెమ్మా. ఏం తప్పు చెయ్యలేదన్నయ్య. నేను తప్పు చేశానమ్మా, మీకు అన్నయ్య కాబట్టి మీకు దండం చెల్లెమ్మా. మీ దారి మీది. అన్నయ్య కాలు పట్టుకుంటా అన్నయ్య. మీ కాలు మీరే పట్టుకుంటున్నారు, నాకు అర్థమైంది. నేను వెళ్తాను. నేనేం తప్పు చెయ్యలేదే, నిజంగా నేను ఏ తప్పు చేయలేదే. నేనేమన్నా చేశానా? నేను కూడా చేయలేదు అక్క. దీని మీదే నాకు డౌట్. మీరు కాదే తప్పు చేసింది నేను. అంటే వాంతులు నీకు కదా రావాలి. కాదు, మీరు తిన్న ఉగాది పచ్చళ్ళలో వాంతుల టాబ్లెట్లు కలిపాను. ఎందుకే? నీకేం పాపం చేసావని ఇంత పని చేసావు? మరి నాకు పెళ్లి కాలేదని ఎక్కిరిస్తారా మీరు? అమ్మ దొంగ మొహం దానా, నీకు పెళ్లి కాకూడదని చెప్పి మా ముగ్గురికి కూడా వాంతుల టాబ్లెట్లు కలిపి మా పిల్లలు కూడా క్యాన్సిల్ చేస్తావా? ఇంకా నయ్యం, ఆ టాబ్లెట్లు కలిపి ఈసారి విషం టాబ్లెట్లే కలుపు. ఓయమ్మ వచ్చేలో నేను జీవన్ సార్, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ అద్భుతం, సూపర్. సుజాత ఏం ప్లాన్ చేసావమ్మా సుజాత, సూపర్. అందరు బాగా చేశారు, ఎక్సలెంట్.